ఈ టర్మ్ అంతా రేవంత్ సీఎం అంటే నెక్స్ట్ టర్మ్ నువ్వు అవుదాం అనుకుంటాం ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ టర్మ్ అంతా రేవంత్ సీఎం అయింది అనుకోండి, నెక్స్ట్ టైము పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయిదామని ఒక ప్లాన్ చేస్తున్నట్టు నువ్వైతే. అదే నీ ప్లాన్ అయింది, సీఎం కావాలి నీ ప్లాన్, అంతే కదా. మరో 4 ఏళ్ళు సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారు. ప్రభుత్వంలో నేను నెంబర్ 2, 3 కాదు, నా నెంబర్ 11. ఓహో, నీ నెంబర్ 11 నువ్వు లిస్టులోకి వెళ్ళిపోయావు అయితే. ఓకే. నిషేధిత జాబితాలో ఉన్న 2000 ఎకరాల భూములను బీఆర్ఎస్ నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువుల పేర్లపైకి మార్చేశారు. జీవో 59 కింద సుమారు 19 ఎకరాల భూమిని సైతం వారి దగ్గర వాళ్ళకి అప్పగించారు. ఇక్కడ ఒక్కో ఎకరం దాదాపు 100 కోట్లు. ఆధారాలతో అక్రమాలన్నీ బయట పెడతాం, తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దిశకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారంటూ చూస్తా ఉన్నాం. ప్రభుత్వంలో నేను నెంబర్ 2 కాదు, 3 కాదు, నెంబర్ 11. ఈ అసెంబ్లీ సమావేశంలో కొత్త 6 వరకు ఆమోదం. 2000 ఎకరాల నిషేధిత భూములు బీఆర్ఎస్ స్వాహా. 2000 ఎకరాల నిషేధిత భూములు కాదు, ఇవన్నీ వీటితో పాటు కొన్ని వేల ఎకరాల భూములను ఈరోజు కొల్లగొట్టిరు. అవన్నీ కూడా ఒక మంత్రిగా బాధ్యత, అంటే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నావు, ఆ 2000 ఎకరాల నిషేధిత భూములు బీఆర్ఎస్ స్వాహా అని చెప్తా ఉన్నావు. సో ఆ వివరాలు ఏంటో బయట పెట్టాలి. ఈరోజు నువ్వు సీఎం నుంచి వచ్చేటప్పుడు పొలిటికల్ బాంబులు పేలుతాయి అన్నావు, కానీ ఆ బాంబులన్నీ కూడా తుస్సైపోయినాయి. మరి ఇప్పుడు 2000 ఎకరాల నిషేధిత భూములు బీఆర్ఎస్ స్వాహా అని చెప్తా ఉన్నావు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి వచ్చే రేపటి నుంచి నుంచో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి కదా. మరి అసెంబ్లీ సమావేశాలలో మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ 2000 ఎకరాల భూములకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ వేదికగా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇది కూడా తుస్సు బాంబులాగానే మరి తుస్సు అయిపోతుందా అనేవి కూడా అనుమానాలు బలంగా ఉన్నాయి. జీవో 59 కింద 19 ఎకరాలు సైతం అంటూ చూస్తూ ఉన్నాం. ఆధారాలు సహా బయట పెడతాం, స్వాధీనం చేసుకుంటాం. ఇప్పుడే 4 ఏళ్లకు సరిపడా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా, ఈ నెలలను కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు అంటూ దిశ ఇంటర్వ్యూలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. సో వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కొంత డిప్యూటీ సీఎం కానీ పొన్నం ప్రభాకర్ కానీ శ్రీబాబు కానీ వీళ్ళ తర్వాత కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం. కానీ ఇక్కడ వీళ్ళు ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు అయితే, ఇంకొక వైపు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన చేస్తున్నటువంటి పని పట్ల ఎప్పటికప్పుడు వీళ్ళు అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మంత్రివర్గం అసలు యూనిటీగా లేదు. మంత్రివర్గంలో ఏ మంత్రి కూడా, 1-2-3 మంత్రులు మినహాయిస్తే ఏ మంత్రులు కూడా కలిసికట్టుగా లేరు. వీళ్ళంతా ఎవరికి వారే యమునా తీరే, ఏమైతే మాకేంది అయిపోయింది, మా శేష జీవితం లాస్ట్ ముఖ్యమంత్రి పదవి అనిపించేసి మేము పోతాం, కాంగ్రెస్ పార్టీ ఇటు పోతే మాకేంది, ఎవడు ఎటొస్తే మాకేంది అనేటువంటి కోణం తప్ప ఏది లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళకు ఒక యూనిటీ లేదు, ఏది లేదు. కేవలం అద్దె వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, ఇక దాని ద్వారా వచ్చినటువంటి అధికారంతో ఎంజాయ్ చేయాలి, ఆ యొక్క ఎంతో కొంత ఆ కొడుకులో ఒక బిడ్డలు సంపాదించాలి, వెళ్ళిపోవాలి తప్ప కనీసం తెలంగాణ పైన ప్రేమ ఉండదు వీళ్ళకి. తెలంగాణ పైన కనీసమైనటువంటి ప్రేమ, కనీసం తెలంగాణ ప్రజలకు సేవ చేద్దామనేటువంటి ఒక దృక్పథం లేనటువంటి కొంతమంది నాయకులు తయారయ్యారు కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే గత 10 ఏళ్ళు మీరు ఏం చేయలేదు. గత 10 ఏళ్ళు తెలంగాణ కోసం ఏం చేయకున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈరోజు తెలంగాణ ప్రజలు పట్టం కట్టినటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి. కానీ ఈ మంత్రులంతా ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రజల కోసం తప్ప తెలంగాణ కోసం వాళ్ళ యొక్క మంత్రి పదవిని ఉపయోగించట్లేదు అనేది నా యొక్క బలమైనటువంటి ఆరోపణ.